నమస్తే, వెల్కమ్ టు V27 న్యూస్. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం చేకూరిన సందర్భంగా దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై అపార విశ్వాసం ఉంచి భారీ విజయాన్ని అందించిన దుబ్బాక పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల సమిష్టి కృషితో నాయకత్వంపై నమ్మకం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఎన్నికల సమయంలో అహర్నిశలు శ్రమించి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మున్సిపల్లో 20 వార్డులకు గానీ 11 వార్డులు మా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇది మా ప్రజల విజయం. దుబ్బాకలో ఉన్న 20 వార్డులకు సంబంధించిన ఓటర్ మహాశయులకు కూడా అందరికి కూడా ఈ రోజు దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడానికి సహకరించిన దుబ్బాక మున్సిపల్ పట్టణ ప్రముఖులకు, ప్రజలకు, ప్రతి ఓటర్కు కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దానికి సహకరించిన మా ముఖ్య నేతలు, మా కార్యకర్తలు బయట నుంచి కూడా వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగరాలే దుబ్బాకలో అన్ని కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ గెలిచింది. గౌరవ కేసీఆర్ గారు వారికి అత్యంత సన్నిహితమైన ఈ ప్రాంతం వారికి గిఫ్ట్ గా ఇయ్యాలని చెప్పి మాకు సహకరించిన మా కార్యకర్తలు, మా ముఖ్య నాయకులు మరి అన్ని మండలాల నుంచి, జిల్లాల నుంచి కూడా వచ్చి మా సహకరించారు. వారికి కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు, వాళ్ళు కూడా సహకరించినందుకు. మా కృషి ఫలించింది. తప్పకుండా దుబ్బాక ప్రజలు నమ్మకంగా పెద్ద పదవిని మాకు కట్టగట్టినందుకు మరి వారికి తప్పకుండా వారు ఏదైతే అనుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దుబ్బాక ప్రగతిలో, దుబ్బాక అభివృద్ధిలో అన్నిట్లో కూడా మా ప్రభుత్వం లేనప్పటికీ, మేము అపోజిషన్ ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో కొత్త ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎన్నికైన వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా ఈ పట్టణ అభివృద్ధిలో ఉంటాయి. దానికి ముఖ్యంగా ఏ పార్టీ అన్నా గానీ దయచేసి అందరు కూడా సహకరించాలి. ఈ రోజు మరి కాంటెస్ట్ చేసి ఓడిపోయిన అపోజిషన్ లీడర్స్ కూడా వాళ్ళు కూడా బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ మాకు వాళ్ళ మీద కూడా ఎలాంటి దేశాలు లేవు. మరి వాళ్ళతోటి కూడా కలుపుకొని పోయే స్వభావం మాది. ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళే గానీ బీజేపీ వాళ్ళే గానీ మాకు రెబల్ గా కూడా కాంటెస్ట్ చేసి మా పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థులు కూడా రెబల్ గా కాంటెస్ట్ చేసిండ్రు. వాళ్ళని కూడా కలుపుకొని పోతాం. తప్పకుండా అందరినీ ఓడిపోయిన వాళ్ళని కూడా సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. అభివృద్ధిలో అన్ని పార్టీలు ఓడిపోయినా గెలిచిన అందరి సహాయ సహకారాలు తీసుకొని దుబ్బాక పట్టణానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ కొత్తగా ఎన్నిక కాబోయే సభ్యులందరికీ కూడా మా 11 మంది సభ్యులకు వారికి అందరికి వార్డు మెంబర్లకు అందరికి కూడా శుభాభివందనలు తెలుపుకుంటూ రేపు జరగబోయే అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములై దుబ్బాక రూపురేఖలు మారే విధంగా వచ్చేది కూడా మా ప్రభుత్వమే. దుబ్బాకల ఏ ఎలక్షన్ అయినా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు దుబ్బాకలో ఏ ఎన్నికలు జరిగినా గానీ మరి అందరు కూడా సహకరిస్తున్నారు. రూరల్ లో గానీ అర్బన్ లో గానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా, మొన్న సర్పంచ్ ఎన్నికలు గానీ వార్డు మెంబర్లు గానీ ప్రతి ఒక్క ఏ ఎలక్షన్ జరిగినా గానీ ఇప్పటి వరకు ఓటమి లేకుండా ముందుకు పోతున్నాం. మరి దానికి సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ మా అన్న కూడా ఓడిపోయిన వారిని కూడా మరి మేము కలుపుకొని వారికి కూడా సముచిత స్థానం కల్పించి భవిష్యత్తులో కూడా వారిని కూడా గౌరవించుకుంటాం. మరి వాళ్ళు కూడా మా పార్టీ కార్యకర్తలే. గెలుపు ఓటం సహజం. ఓడిపోయినంత మాత్రాన మరి వారికి కూడా మేము పార్టీకి దూరం ఉంచాం. వారిని కూడా భవిష్యత్తులో మరి సేవలు తీసుకొని ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లకు ఓటమి పాలైన మరి మా అభ్యర్థులకు కూడా కలిసి ఓటమి పాలైనా గానీ మరి వారిని ఎక్కడ కూడా దూరం పెట్టడం. అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం కూడా అవసరం. వారి సహాయ సహకారాలు అవసరం. ప్రతిపక్ష పార్టీల సహాయ సహకారాలు అవసరం. దుబ్బాక అభివృద్ధిలో అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఇంత పెద్ద విజయాన్ని మరి మాకు అందించిన మరి దుబ్బాక పట్టణ ప్రజలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.